ప్రభుత్వం స్తోత్రంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించున్నాను. దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన మరొక అవకాశం బట్టి దేవుడి నామానికి ప్రత్యేకమైన వందనాలు. గడిచిన కొంతకాలంగా ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఈ ధ్యానముల క్రమంలో ఈ దినమున మూడవ బోర ప్రభావము గురించి మనం తెలుసుకుందాం. ఈ మూడవ బోర ప్రభావము ఎవరి మీద పడుతుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయం ఈరోజు మనము తెలుసుకుందాం. గడిచిన బోరల ప్రభావం గురించి మనము తెలుసుకున్నప్పుడు మొదటి బోర ప్రభావం వలన భూమి చెడిపోయింది, భూమి నాశనం అయిపోయింది. అదేవిధంగా రెండవ బోర ప్రభావం వలన జలములు, వాటిలో ఉన్న సమస్త జీవరాశి ఓడలు మూడవ భాగం కొట్టివేయబడినట్లు మనము తెలుసుకున్నాము. గమనించండి, మొదటి రెండు బోరల ప్రభావంలో అగ్ని గంధకములు కనిపిస్తున్నాయి. అగ్ని యొక్క రౌద్రము ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మూడవ బోర విషయంకి వచ్చేసరికి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనంలో చూసినట్లయితే, మూడవ దూత బోర ఊదగా దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదులలో మూడవ భాగం మీదను నీటి ముగ్గల మీదను పడిను. దాని పేరు మాచిపత్రి. అందువలన నీళ్ళలో మూడవ భాగము ఛేదయ్యను. దాని ప్రభావం వలన జనులు అనేకులు హతులయ్యి అని వ్రాయబడి ఉంది. గమనించండి, మునుపటి బోరల ప్రభావం అగ్ని తీక్షణత కలిగి అగ్ని యొక్క రౌద్రము అక్కడ చూస్తున్నాం. ఈ మూడవ బోర విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఇది దివిటి వలె వెలుగుచున్న నక్షత్రము అని చెప్పబడింది. చూడండి, మునుపటి బోరల ప్రభావం అగ్ని తీక్షణత కలిగి అగ్ని యొక్క రౌద్రము అక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా అగ్ని కనపడుతుంది, కానీ ఈ అగ్ని దహించినట్టి స్థితిలో లేదు. అయితే ఇది కూడా అగ్ని వలె మండుచున్న గుణం కలది కాబట్టి ఇది కూడా కాల్చున్నట్టుదే. అయితే దీని విషయం ఆలోచించినప్పుడు దీని యొక్క అగ్ని ప్రభావం బట్టి ఎవరు చనిపోలేదు, కానీ దీని గుణమైన చేదు అన్న దానిని బట్టి లోకంలో అనేకులు చనిపోయినట్లు మనకి కనబడుతుంది. గమనించండి, ఇక్కడ ఆకాశం నుంచి రాలిన నక్షత్రం అని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు నక్షత్రం యొక్క ప్రభావం ఏంటి అని మనం తెలుసుకుందాం. నక్షత్రం అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ ఉన్నతమైన స్థానంలో నుంచి లోకం మీదకి తన వెలుగును ప్రసరింపజేసి ఆ వెలుగుని బట్టి తన ఉనికిని చాటుకునే గుణము గలది. అంటే అత్యున్నతమైన స్థానంలో ఉండేది. దీనిని బట్టి ఈ నక్షత్రము ఎవరిని సూచించున్నదంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి పరసంబంధమైన అధికారముతోనూ తన ప్రభావంతోనూ లోకములో జనులను ప్రభావితము చేయగల ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న అధిపతిని సూచించున్నది. కావున ఇది మతపరమైనది కావచ్చు. కారణం ఏంటంటే ఆ దినములలో లోకమంతటిని పాలించబో ఏకచక్రాధిపతి సర్వమత సమ్మేళనము వలన లోకమంతటికి ఒకే మతము అన్న సిద్ధాంతము రాబోచున్నది. దాని వలన రాలిపడు ఒక అధిపతిని ఇది సూచించుండవచ్చు. అయితే ఇక్కడ పరసంబంధమైన అధికారం కలది లేక పరసంబంధమైన ప్రభావం గలది అన్న విషయం ఎందుకు వచ్చిందంటే, చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చెప్తాడు, నీతిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఉంటారు. ఎవరు అనేకులను నీతి మార్గములను అనుసరించినట్టు త్రిప్పుదరో వారందరూ నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు అని చెప్పబడింది. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే అనేకులను తన వెలుగు చేత త్రిప్పి నడిపిస్తారో వారు నక్షత్రములను పోలిన వారే ఉన్నారు అన్న దానిని బట్టి ఇక్కడ ఈ నక్షత్రము పరసంబంధమైన ప్రభావం కలది అని మనం చెప్పవచ్చు. అయితే ఇది రాలిపోయింది. ఎందుకు రాలిపోయిందంటే ఆ దినములలో లోకమంతా ఒకటే రాజ్యము, లోకమంతటికి ఒకటే పాలకుడు, లోకమంతటికి ఒకే మతం అన్న సిద్ధాంతం ఉన్న కారణం చేత మత సిద్ధాంతములతో ముడిపడి ఉన్న నేటి సమాజము ఆ దినములలో ఆ మత వ్యవస్థ అనేది పడగొట్టబడుతుంది. కాబట్టి ఆ మత వ్యవస్థ అధిపతి అయిన వాడు ఈ నక్షత్రమును సూచించుచున్నాడు. అయితే ఈ నక్షత్రము పరసంబంధమైన ప్రభావం కలది అని ఏ విధంగా మనం చెప్పగలుగుతున్నామంటే, చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఆ సింహాసనము ఎదుటిగా ప్రజ్వలించుచున్న దీపములు కనబడుచున్నావట. ఆ దీపములు దేవుని ఆత్మలే అని చెప్పబడింది. దీనిని బట్టి దివిటి వలె మండుచున్న ఈ నక్షత్రము దేవుని ఆత్మ స్వభావం కలది అని అనిపించవచ్చు, కానీ ఇది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. కారణం ఏంటంటే ఈ నక్షత్రము ఇది రాలి పడుట వలన లోకములకు సమాధానము లేదు. ఇది లోకములో క్షేమమును ప్రజ్వలింపజేయటం లేదు.
కానీ అసత్యమును నాశనమును కలిగించి సాతాను యొక్క సిద్ధాంతాన్ని ప్రసరింపజేయుచున్నట్లు మనకి కనబడుచున్నది. కారణం ఏంటంటే దీని ప్రభావం వలన నీరు చేదైపోతుంది, సమాజమునకు నష్టం కలుగుతుంది అని అక్కడ చదివిన వాక్య భాగం బట్టి మనకి అర్థమవుతుంది. అయితే ఇది తనకు కలిగిన పరసంబంధమైన శక్తిని బట్టి, పరసంబంధమైన అధికారం బట్టి జనులను మోసగించేదిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇది సాతాను సంబంధమైనది. ఈ సాతాను సంబంధమైనది కడవరి దినములలో దేవుని ప్రజలను లేక భూజనులను మోసపరిచే విధంగా ఇది ప్రవర్తిస్తుంది. అందుకే దీని గురించి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకొని జనుల యొద్దకు వస్తాడట. కాబట్టి జనులు వారి యొక్క వెలుగు స్వభావం చూసి, వెలుగు జీవితమును చూసి మోసపోతారు. ఈ విధంగా జనులను మోసగించుటకే సాతాను వెలుగుదూత వేషం వేసుకొని తనకు కలిగిన శక్తిని, తనకు కలిగిన ప్రభావమును ఆత్మ సంబంధమైనదిగా లోకంలో చూపిస్తూ లోకమును, సమాజమును మోసగించి దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిస్తారు. అందుకే సాతాను ఆ దినములలో మోసకారిగా వెలుగుదూత వేషము వేసుకుని వస్తాడు. ఈ విధంగా జరుగుటకు దీనికి అధికారం ఏ విధంగా వస్తుంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే గమనించండి. మొట్టమొదటిగా అది శ్రమల కాలములు. ఆ శ్రమల కాలంలో లోకం మీదకి శ్రమలు రానై ఉన్నవి. ఈ రానై ఉన్న శ్రమలను అడ్డగించేవారు ఎవరూ లేరు. కారణం ఏంటంటే దేవుడు ఆ శ్రమలను పంపించాడు, లోకము ఆ శ్రమలను అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు సాతానిక వేషధారులను, సాతానిక మోసమును అడ్డగించడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి సాతాను మోసగించుట ప్రారంభిస్తాడు. అందుకే దానికి సూచనగానే దేవుడు అన్నాడు, అటువంటి దినములు రాబోతున్నాయి కాబట్టి దానికి ముందుగా దాని సంబంధమైన, సాతాను సంబంధమైన అబద్ధ బోధకులు బయలుదేరుతారు అని దేవుడు బైబిల్ గ్రంథంలో బయలుపరిచాడు. ఎందుకంటే ఒకసారిగా వెలుగుదూత తన వేషములు వేసుకుని వచ్చినట్లయితే ఎవరు దానిని వెంబడించారు, దాని కొరకు మార్గము సరళం చేయాలి. అందుకే 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, ధర్మ విరోధి సంబంధమైన కార్యములు ఇప్పటికే లోకములో కనిపిస్తున్నాయట. అది ఎప్పటి వరకు తన క్రియను జరిగించదంటే అడ్డగించువాడు, అంటే పరిశుద్ధాత్ముడు లోకంలో నుంచి వెళ్ళిపో వరకు వారి క్రియలు జరగవు. కాబట్టి అప్పటి వరకు ముసుగు వేసుకుని లోపల క్రియలు జరిగిస్తూ తన కొరకు మార్గమును ఏర్పాటు చేసుకుంటాడట. దాని కొరకే తనకు అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. వారే అబద్ధ బోధకులు అని బైబిల్ చెప్తుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుర్చు బోధలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురు అని చెప్పబడి ఉంది. గమనించారా ప్రియులారా? ఇక్కడ చెప్తున్నాడు, ఆ దినములు రాకముందు వేషధారుడైన మోసకరమైన బోధకులు భూమి మీదకి వస్తారు. వారు బోధించే బోధ దెయ్యముల బోధ, వారు బోధించే బోధ దేవునికి వ్యతిరేకమైన బోధ. వీరి యొక్క వేషధారణను బట్టి, వీరి యొక్క కపటము ప్రవర్తనను బట్టి అనేకులు వారిని చూసి వారి వెంబడి వెళ్ళి మోసపోతారట. ఇది ఆ దినమున రాబోయే క్రియలకు ప్రారంభము, మార్గమును సిద్ధపరచుట. ఈ విధంగా సిద్ధపరిచి ఒకానొక దినం వచ్చినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే శ్రమల కాలం భూమి మీద ప్రారంభమవుతుందో, అప్పుడు సాతానునికి అడ్డగించేవాడు ఎవరూ లేక సాతాను తన నిజస్వరూపమును, అంటే దేవునికి విరోధమైన తన ఉద్దేశమును అప్పుడు నెరవేర్చడం బయలుపడతాడు. ఎందుకంటే అంత్యక్రీస్తు అన్నవాడు క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అన్నవాడు క్రీస్తుకు విరోధమైన కార్యములు చేసేవాడు. కాబట్టి ఆ దినములలో ప్రజలకు నెమ్మది లేకుండా, ప్రజలకు సమాధానం లేకుండా, దేవునితో సహవాసం తెచ్చే ఉద్దేశంతో దేవునికి దూరం చేయాలని ఆలోచన గలవాడై ప్రజలను మోసగించుచు దేవుని మార్గం నుంచి తప్పిస్తాడు. ఈ మోసగించే క్రమంలోనే దేవుని దూతగా లేక దేవుని పక్షంలో ఉన్నవాడిగా వెలుగుదూత వేషము వేసుకుంటాడట. చూడండి, అనేక మంది క్రైస్తవులు వెలుగు లేక తెలుపు అనేసరికి దేవునికి సంబంధించినది లేక దేవుని పరసంబంధమైనది అని ఆలోచిస్తారు, కానీ దాని రూపం ఏంటి అనేది చూడరు. తెల్ల పిల్లి కనిపించేసరికి తెలుపు అనేసరికి దేవుడు, కానీ అక్కడ ఉన్న జీవి ఏంటి? పిల్లి. పిల్లిని బట్టి మనం ఆలోచించినట్లయితే అది
క్షేమకరమైనది కాదు. ఇది చాలా మంది గ్రహించక రంగుని బట్టి మోసపోతాడు. కాబట్టి సాతానుడు కూడా ఆ దినములు ఏం చేస్తాడు, వేషము వేసుకొని వెలుగుదూత వల్లే వస్తాడు. వెలుగుదూత వల్లే వచ్చినందువల్ల వెలుగును చూసి జనులు అతని క్రియలను బట్టి మోసపోతారు, కానీ అతను చేస్తున్న క్రియ ఏంటి అని ఆలోచించకుండా తమ జీవితంలో నష్టమునకు గురి చేసుకుంటారు. అయితే నక్షత్రం గురించి చూసుకున్నాం. నక్షత్రం యొక్క గుణము గురించి మనము తెలుసుకుందాం. ఈ నక్షత్రము నదుల మీదను నీటి బుగ్గల మీదను పడినందువల్ల అన్ని నదులు నీటి బుగ్గల నీళ్లు చేదైపోయాయని చెప్పబడింది. చూసారా, ఇక్కడ నదుల నీళ్లు నీటి బుగ్గల నీళ్లు చేదైపోయాయట. మొట్టమొదటిగా నదులు ఏంటి, నీటి బుగ్గలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. గమనించండి, సముద్రము అన్నది జలములను సూచించుచున్నది అని రెండవ బోర సంబంధమైన విషయంలో తెలుసుకున్నప్పుడు మనము చదువుకున్నాం. ఇక్కడ కూడా నదులలో కూడా ప్రవహించేది జలములే, నీటి బుగ్గలలో ఉండేది కూడా జలములే. కాబట్టి ఇక్కడ కూడా జలములను సూచించుచున్నవి. ప్రకటన గ్రంథం 17:15 వచనంలో దీనిని గురించి వ్రాయబడి ఉంది. ఆ వేశ్య కూర్చుని చోట నీవు చూచుచున్న జలములు జనములను సూచించుచున్నవి అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ కూడా జనములే. అయితే నదులు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, నదులు అనేవి సిద్ధాంతములతోనూ సామాజిక జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న జీవన విధానము లేక సమాజము అని మనం చెప్పవచ్చు. కాబట్టి నదులు అన్నవి దేశంలోని జనులను సూచించుచున్నవి. నీటి బుగ్గలు అనేవి మనం ఆలోచించినట్లయితే బంధములతోనూ నైతిక విలువలతోనూ ముడిపడి ఉన్న కుటుంబ వ్యవస్థను సూచించుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడవ బోరు ప్రభావం ఎవరి మీద చూపిస్తుందంటే దేశముల మీదను, కుటుంబ వ్యవస్థ మీదను, కుటుంబముల మీదను, అంటే జనుల వ్యక్తిగతమైన జీవితముల మీదను, వారి వ్యవస్థల మీదను దాని ప్రభావము చూపిస్తుంది. దీనిని బట్టి ఆ దినములలో పడిపోయిన ఈ నక్షత్రం జీవము గల దేవుని యొక్క నీటి బుగ్గలైన వాటిని చేదుగా చేయుచున్నవి. అంటే వాటిలో జీవమును పోగొట్టి నిర్జీవ స్థితికి వాటిని దిగజారుస్తున్నాయి. అంటే మరణకారణమైనది దానిలో ప్రసరింపజేస్తుంది. ఈ జీవ జలములను మరణకరమైన జలములుగా మారుస్తుంది. కాబట్టి మొదటి 2 బోరల ప్రభావం వలనను భూమి సముద్రము మొత్తబడగా, ఇప్పుడు 3వ బోర ప్రభావం వలన సమాజము, సామాజిక జీవితము మొత్తబడుతుంది. అంటే ఉదాహరణకు వివాహము అన్నది దేవుడు మానవునికి ఇచ్చే ఆనందం గొలిపే నీటి బుగ్గల వంటివి. ఈ వివాహ బంధములో నుంచి దేవుని వేరుపరిస్తే ఆ వివాహ బంధములో జీవము పోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వివాహ బంధములో నిర్జీవ స్థితి ప్రవేశించి మరణ సంబంధమైనది ఆ వైవాహిక జీవితంలో ప్రవేశిస్తుంది. తద్వారా ఆ వైవాహిక జీవితము అశాంతికి గురవుతుంది, క్షేమము లేకుండా పోతుంది, నిర్జీవ స్థితికి దిగజారిపోతుంది. అదే విధముగా జీవితము అన్నది మానవునికి దేవుడిచ్చే జీవపు ఊట. యోహాను సువార్త 4:14 అంటాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూను దప్పికొనడు, నేను ఇచ్చు నీళ్లు వాడిలో నుంచి ఉక్కేడు జీవపు ఊట అని చెప్తుంది. సో దేవుడిచ్చు జీవపు ఊట అని చెప్పబడుతుంది. గమనించండి, ఇటువంటి జీవితం కలిగిన మానవుడు, జీవము కలిగిన మానవునిలో ఎప్పుడైతే ఈ జీవితము దేవుడి నుంచి దూరమైపోతుందో, దేవుని సహవాసమును కోల్పోతుందో, మానవులలో దేవుడిచ్చిన జీవము పోయి మరణ సంబంధమైనది ప్రవేశిస్తుంది. చేదు జీవితం మానవుడిలో ప్రవేశిస్తుంది. దేవుడిచ్చిన ఆనందమును మానవుడు అనుభవించలేడు. దేవుడిచ్చిన ఆనందమును కుటుంబ వ్యవస్థలో వారు అనుభవించలేరు. కారణం ఏంటంటే వారికి దేవుడిచ్చిన ఆ జీవమును వారు పోగొట్టుకున్నారు. ఈ జీవం ఎక్కడుంది? దేవునిలో ఉంది. సో ఆ దేవుడు ఎప్పటి వరకు అయితే వీరితో సహవాసం కలిగి ఉంటాడో అప్పటి వరకు వీరు జీవపు ఓట కలిగిన వారు. వీరి జీవితంలో జీవం ఉంది, క్షేమం ఉంది, సమాధానం ఉంది. కానీ ఆ దినములలో 3వ బోధబడిన కాలములో సాతాను ప్రవేశించి దేవుడు మానవునికి ఇచ్చిన ఈ ఆనందమును పోగొడతాడు. ఏ విధంగా పోగొడతాడంటే, మొట్టమొదటిగా మానవులకు దేవునికి మధ్య దూరము పెంచుతాడు. మానవుల జీవితములలో దేవుని సహవాసమును పోగొట్టుకునేటట్టు చేస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వెలుగుదూత వేషంలో వచ్చి మనుషులను మోసగించి తన బోధనలను బట్టి, తన ప్రవర్తనను బట్టి, తను చూపిన అద్భుతములను బట్టి లేక సూచక క్రియలను బట్టి మానవులను తన వెంట తిప్పుకొని తద్వారా
అనేకులను మోసగిస్తూ తన బోధయందు లక్ష్యమించినట్లు చేసి దేవునితో ఎడబాటును కలిగిస్తారు. తద్వారా వారి జీవితములు మార్చిపత్రి చేదైపోతాయి. దేవుడిచ్చే ఆనందమును, దేవుడిచ్చే క్షేమమును, దేవుడిచ్చే సంరక్షణను అనుభవించే స్థితిలో ఆ రోజు జనులు కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఉండదు. ఈనాటి దినములలోనే దాని సూచన మనకి కనబడుతుంది. గమనించండి, నేటి దినములలో కూడా వివాహము అన్నదానికి విలువ లేకుండా పోయింది. జీవితము అన్నదానికి అర్థము లేకుండా పోయింది. వైవాహిక బంధమును తెంపివేసుకుంటున్నారు. దీని వలన దేవుడిచ్చే జీవమనే ఆ క్షేమమును పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చే ఆనందములపై జీవితమును పోగొట్టుకుంటున్నారు. అంటే చేజు జీవితములకు వారిలో చోటించుకుంటున్నారు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన బంధం కాబట్టి వారు జీవించినంత కాలము ఏక శరీరులుగా జీవించాలి అని చెప్పబడింది. కానీ నేటి దినములలో జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే వివాహం జరిగిన కొన్ని దినములలోనే వేరైపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది వస్తుంది అంటే దేవుడు వారిలో లేడు. దేవుని యొక్క నిబంధనకు వారిలో స్థానము లేదు. దేవుడిచ్చిన ఆనంద గొలిపే జీవితం అనుభవించే స్థితిలో వారు లేరు. కారణం ఏంటంటే దేవునికి వారి జీవితంలో చోటు ఇవ్వకపోవడమే. దీని వలన వారి కుటుంబ వ్యవస్థ చేదుమయమైపోతుంది. చేదుమయమైపోయిన జీవితంలో వారు విచ్ఛిన్నమైపోతున్నారు. వారి జీవితంలో విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు ఇద్దరు వేరిపోయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితములు ప్రారంభమవుతున్నాయి. జీవితం అన్నది దేవుడిచ్చిన జీవపు ఊట అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ జీవపు ఊటలో జీవము లేదు. కారణం ఏంటంటే దేవుడు లేడు కాబట్టి దేవుడి నిబంధనకు వీరు కట్టుబడి ఉండలేదు. ఇప్పుడు వారిలో దేవుడు లేడు, దేవుని యొక్క జీవము లేదు కాబట్టి మరణ సంబంధమైనది వారిలో ప్రవేశిస్తుంది. తద్వారా మానవులలో మరణం వైపు దృష్టి మళ్ళుతుంది. రకరకములైన హత్యలకు, ఆత్మహత్యలకు, తమ జీవితములను ముగించుకోవడానికి మానవులు పాల్పడుతున్నారు. ఇది నేటి దినములలోనే కనిపిస్తుంది. ఇది రానున్న ఆ 3వ బోర కాలంలో విపరీతమైన స్థాయికి చేరుతుంది. కారణం ఏంటంటే ఆ దినములలో అది సాతాను కాలము. సాతాను ఉద్దేశము అట్లు జరిగించుటయే. కారణం ఏంటంటే వివాహ బంధము దేవుడు ఏర్పాటు చేసింది. వివాహ బంధమును తెంచేయాలి. కారణం ఏంటంటే దేవుడు సంతోషించడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు దేవుని ఉద్దేశ ప్రకారం జీవించడం సాతానికి ఇష్టము లేదు. కాబట్టి వివాహ బంధమును తుడిచేస్తాడు. మానవులలో క్షేమకరమైన స్థితి లేకుండా మానవుల యొక్క క్షేమస్థితిని దూరం చేస్తాడు. ఏ విధంగా దూరం చేస్తాడు? దేవుని నుంచి మానవులను దూరం చేసి మానవుల యొక్క క్షేమస్థితిని, జీవపు ఊటని దేవుని యొక్క జీవమును వారిలో తొలగించి జీవితంలో చేదును ప్రవేశపెట్టి మరణకరమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఇక్కడ బాచిపత్రి అంటే చేదును సూచించుచున్నది. సో ఈ పడిపోయిన దూత ఎవరైతే ఉన్నారో ఆ పడిపోయిన దూత చేసేది ఇదే, చేదు అనుభవమును మానవుల్లో ప్రవేశపెట్టుట. ఎవరినైతే తను పట్టుకుంటాడో, ఎవరైతే ఆనందముతో తనను వెంబడిస్తారో వారికి ఆ చేదుని అనుభవంగా ఇస్తాడు. వారు అనుభవించిన తర్వాత ఈ విషయంను గ్రహిస్తారు. కానీ అప్పటికే వారి దేవుని యొక్క జీవమును కోల్పోయిన వారే చేదుమయమైపోయి నిర్జీవ స్థితికి దిగజారిపోతారు. మరలా సర్దుకునే అవకాశం ఉండదు. కారణం ఏంటంటే చేదు వారిలో అప్పటికే ప్రవేశించేసింది. ఇక్కడ నీరు చేదు ఒకట మాత్రమే కాదు, కానీ నీరు విషపూరితమవుతున్నాయి. ఆ విషపూరితమైన దానిని బట్టి మరణము సంభవిస్తుంది. దీనిని బట్టి ఆ దినములలో మరణం ఎందుకు తటస్థిస్తుంది అన్నది మనకి అర్థమవుతుంది. మొట్టమొదటిగా వారి జీవితం చేదైపోతుంది. చేదును బట్టి చేదును భరించలేక మరణం వైపు తోసుకెళ్తుంది. అయితే ఇక్కడ మరణము అన్న దాని గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ మరణము భౌతికంగా మనం చూసే మరణం కాదు. ఇది నైతికమైన మరణము. నైతికమైన మరణం అంటే నైతిక విలువలను దిగజారిపోయే సమాజం ఆ రోజు తయారవబోతుంది. ఆ రోజు మానవులలో నైతికమైన విలువలు దిగజారిపోతాయి. ఆ రోజు మానవులలో ప్రేమ చనిపోతుంది. భార్య భర్తల మధ్య పవిత్రమైన ప్రేమను కోల్పోతారు. తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య ఆ ప్రేమను, ఆ అనురాగమును కోల్పోతారు. ఆ దినములలో అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య సహవాసమును కోల్పోతారు. సో కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోతుంది. దీనివలన ఆ దినములలో ఎవరి జీవితము వారే జీవిస్తారు, ఎవరి మటుకు వారు అన్న పద్ధతిలో ఉంటారు. కానీ కుటుంబము, కుటుంబ వ్యవస్థ, ఐక్యత, సఖ్యత అన్నవి ఆ దినములలో మచ్చుకు కూడా కనిపించవు.
సో మూడవ దూత ప్రభావం చూపించినప్పుడు సమాజం ఈ విధముగా విచ్ఛిన్నమైపోయి ఒకరికొకరు దూరం అయిపోయి ఒంటరి జీవితములను అనుభవిస్తూ ఏ దినములు ఏమి సంభవిస్తుంది, ఏ విధంగా జీవించాలి అన్నది దిక్కుతోచని స్థితిలో ఎవరి మటుకు వారు జీవించడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక జీవితమును పాడు చేస్తారు. అంటే దేవుడితోనూ దేవుడిచ్చిన ఈవులతోనూ సమాజంలో దేవుడు మానవులకు సమకూర్చిన మంచి ఈవులతో ఇంకా సంబంధము ఉండదు. వాటిని అనుభవించే స్థితిలో మానవులు ఉండరు. కారణం ఏంటంటే దేవుడిక వారి మధ్యలో లేడు. అందువలన జీవం అన్నది నాటి దినములలో కనిపించదు, క్షేమం అన్నది ఆ నాటి దినములలో ఉండదు, నెమ్మది అన్నది ఆ నాటి దినములలో కనుచూపు మేరలో కనిపించదు. ప్రేమ, ఐక్యత, సహవాసము, సమాధానం ఇటువంటి వాటికి చోటే ఉండదు. అది చేదు జీవితం. అంటే ఆ దినములలో మనుషులు అనుభవించే ఆ చేదు జీవితం బట్టి మరణమును వెతుకుతారట. నెమ్మది లేక ఏ విధంగా జీవించాలి అన్న బెంగతో మరణమును ఆ దినములలో వెతుకుతారు. కారణం ఏంటంటే జీవితములు చేదైపోయాయి. దేవునికి సహవాసము లేక వారిని నడిపించే నాదుడు, నాయకుడు లేనందువల్ల, నడిపింపు లేని కారణం చేత ఈ సాతానిక ప్రేరణను బట్టి, చేదుమయమైన వారి జీవితమును బట్టి వారు మరణమును వెతుకుతారు. సో ఈ విధముగా మానవులు దేవుడిచ్చే జీవం అన్నది పోగొట్టుకొని మరణము పాలవుతారు. మొట్టమొదటిగా దేశములు విచ్ఛిన్నమైపోతాయి. రెండవదిగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. మూడవదిగా వ్యక్తిగత జీవితములు పతనమైపోతాయి. ఇక సామాజిక జీవితం ఉండదు, సామాజిక న్యాయం ఉండదు, సామాజిక క్షేమం ఉండదు. ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవించడం మాత్రమే. ఈ విధంగా సమాజమును దేవుడిచ్చిన క్షేమమును, సమాధానమును అనుభవించకుండా చేసి భ్రష్టు పట్టిస్తాడు. కావున విశ్వాసిగా జీవిస్తున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, కడవరి దినములలో జీవిస్తున్నాము. మనం నేడో రేపో ప్రభువు రాకడ, ఏ దినమున ప్రభువు రాకడ సంభవించునో మనం ఎరుగము. కాబట్టి కడవరి దినములలో జీవిస్తున్న మనము చేదైన వేరే ఏదైనా మనలో ఉందేమో ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నట్లయితే మనలో చేదునకు చోటు. అందుకే హెబ్రీ పత్రిక 12:15 అంటాడు, చేదైన వేరే ఏదైనా మీలో ఉన్నట్టుంటే చూసుకుని దాన్ని తీసి పారవేయుడి అని చెప్తున్నాడు. అటువంటి చేదైన వేరు ఎవరినైనా ములిస్తే వారి వలన అనేకులు అపవిత్రులైపోతారట. కాబట్టి ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, వాక్యం గురించిన నీవు నీ జీవితము దేవుడిచ్చిన ఆనందదాయకమైన జీవితం అనుభవిస్తుందా? దేవుడిచ్చిన ఆనందదాయకమైన కుటుంబ వ్యవస్థగా కలిగి ఉన్నదా? నీవు చేసిన పనులను బట్టి అనేకులకు జీవనం కలిగించే విధంగా ఉన్నదా? ఎందుకంటే దేవుడు అంటాడు, నేను ఇచ్చిన నీళ్లు బావిలో నుంచి ఊరేడు జీవపు ఊట అని చెప్పాడు. కాబట్టి నీలోంచి ఊరే ఊట జీవపు ఊట అయి ఉంది. మరణకరమైన ఛాయలలో నువ్వు సంచరించుచున్నప్పుడు నిన్ను బట్టి జీవము ప్రసరించాలి. అంటే దీనికి ముందుగా మొట్టమొదటి నీలో చేదైన స్వభావం ఇది కనబడకూడదు. ఒకవేళ చేదైన స్వభావం ఏదైనా కనబడినట్లయితే వెంటనే దానిని తొలగించుకొని దేవుడిచ్చిన జీవపు ఊట నీలోంచి ప్రసరించినట్లు నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలి. లేని పక్షమందు ఒకవేళ ఆ విధంగా నువ్వు చేయని పక్షాన ఆ చేదు నీలో ప్రవేశించి నీ జీవితం చేదుమయమైపోతుంది. నీ జీవితంలో దేవుడిచ్చిన సమాధానం కోల్పోతావు. నీ జీవితంలో దేవుడిచ్చిన సహవాసమును కోల్పోతావు. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆనందమును కోల్పోతావు. నీ వలన నీ కుటుంబము అశాంతికి గురవుతుంది. నీ కుటుంబము నెమ్మది లేకుండా పోతుంది. నీ యొక్క సమాజం సమస్తము నిన్ను బట్టి పాడవుతుంది. దీనిని బట్టి నీ జీవితం చేదుమయమైపోవడం మాత్రమే కాదు, కానీ నిన్ను బట్టి నీతోటి వారు కూడా చేదుకు గురి అయిపోతారు. కాబట్టి అటువంటి జీవితము మనలో ఎవరికి ఉండకూడదని ఆశిస్తూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యం నుంచి సహోదరుడా, సహోదరి, రాకడ దినముల సమీపంలో ఉండగా నీలో నాలో జీవితం ఏ విధంగా ఉంది? దేవుడిచ్చిన ఆనందం మనం అనుభవిస్తున్నామా లేదా? మా దేవుడిచ్చిన జీవం మనం ప్రసరింపజేస్తున్నామా లేదా ఆలోచించుకుంటూ మనలను మనం పరీక్షించుకుంటూ నిత్యము మన జీవితంలో నూతనపరచుకొంచు ఆయన రాకడ కొరకు సిద్ధం కలిగి రాకడలో ఎత్తబడే జీవితం కలిగి ఉండాలని ఆశిస్తూ దేవుని పక్షంగా నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనం ఇంటిలో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనములు. కడవరి దినములలో తండ్రి ప్రభువా, సాతాను కలిగించబో గలిబిలిని గురించి
సమాజమును, దేశములను, కుటుంబ వ్యవస్థను ఏ విధంగా విచ్ఛిన్నం చేయబోతున్నాడో అన్న విషయం గురించి బయలుపరిచిన దేవానికి వందనం. ఈ విధంగా బయలుపరిచి మేలుకొల్పిన విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తాం. మా జీవితంలో చేదైన వేరేదైనా ఉన్నట్లయితే దానిని మేము తీసి పారవేసి నీవిచ్చిన జీవమును మేము నిత్యం అనుభవించినట్లు మా జీవితంలో చక్కపరచుకున్నట్టు దినదినము మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లు సహాయం చేసి మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.